అందరికీ నమస్కారం. ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్లో అసలు ఏం జరిగింది? ఆర్సీబీ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. రెండటి మ్యాచ్లో టాస్ గెలిచి ఆర్సీబీ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం ఎంత కరెక్టో మొదటి ఓవర్లోనే అర్థమైంది. భువనేశ్వర్ కుమార్ మరియు జాష్ హాజిల్వుడ్ బౌలింగ్లో నిప్పులు చెరిగారు. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్ ప్లే స్కోర్. అభిషేక్ పోరాల్ 30 పరుగులు చేసినప్పటికీ ఢిల్లీ 16.3 ఓవర్లో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. హాజిల్వుడ్ 4 వికెట్లతో, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో ఢిల్లీ వెన్నువిరిచారు. ఇక 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దాన్ని యుద్ధంలా కాకుండా సరదాగా పూర్తి చేసింది. ముఖ్యంగా దేవదత్ పడికల్ కేవలం 13 బంతుల్లో 34 పరుగులు చేసి మెరుపుదాడి చేశాడు. ఇక మన కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో మరో అద్భుతం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి వెళ్ళింది. ప్లే ఆఫ్స్ రేసులో తమ పట్టును మరింత బిగించింది. మరి మ్యాచ్లో హాజిల్వుడ్ బౌలింగ్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.